హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు షాడో ది అవెంజర్ డిటెక్టివ్ నవల 9వ భాగం చెప్పుకుందాం. చేతిలోని రైఫిల్ని హఠాత్తుగా నీటిలోకి వదిలి విటారుగా లేచి ముందుకు తూలాడు ఒక వ్యక్తి. ఆశ్చర్యంగా అతని వెంక చూశాడు రెండో వ్యక్తి. ధన్మని మరోసారి వినిపించింది సూపర్ షాట్ రైఫిల్ మోత. ఆశ్చర్యంగా చూస్తున్న రెండో వ్యక్తి అలా చూస్తూనే నీటిలోకి దొర్లాడు. మోటార్ బోట్ని నడుపుతున్నాడు సన్నగా పొట్టిగా ఉన్న ఒక సెయిలర్. తన హీరోలకు పట్టిన గతి చూడగానే మోటార్ బోట్ని వెనక్కి తిప్పి శరవేగంతో వెళ్ళిపోయాడు ఆ ప్రదేశంలోంచి. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు షాడో. ఆశ్చర్యంగా తల విదిలించి తల మీద కవర్ని జాగ్రత్తగా పట్టుకుంటూ తీరం వైపు చూశాడు. అతని చేతిలో చావు దెబ్బలు తిన్న దృఢకాయుడు పోర్టు కారును అక్కడే వదిలి పారిపోవడం కనిపించింది. పారిపోతున్న అతన్ని వెంటబడి వేధిస్తోంది ఓల్డ్ బెగ్. సూపర్ షాట్ రైఫిల్ని ప్రయోగించి తనని అడ్డుకున్న అగాంతిని కోసం తీరం మీద ఉన్న ఇసుగుంటలన్నింటినీ జాగ్రత్తగా గమనించి భారాలు తీయడం మొదలుపెట్టాడు షాడో. 10 నిమిషాల తర్వాత తీరాన్ని చేరుకొని తల మీద కవర్ని జాగ్రత్తగా చించి అందులోని కాగితాలను బయటికి లాగాడు. ఖరీదైన ఇంకుని ఉపయోగించాడు ఆర్నాల్డ్. నీరు పడినా ఓ పట్టాన చెరగవు ఆ ఇంకుతో వ్రాయబడిన అక్షరాలు. కవర్లోని కాగితాలు మాత్రం బాగా నానిపోయి గట్టిగా ఒత్తితే చినిగిపోయేటట్టున్నాయి. వాటిని ఇసుక మీద పెట్టి గాలికి తడి ఆరిపోయేదాకా ఉందామని అనుకుంటూ ఇసుకల్ని మోకరించాడు. అదే సమయంలో అతని వెనక నుంచి వినిపించింది అడుగుల శబ్దం. వాచి స్ప్రింగ్లా బిగుసుకున్నాయి అతని కండరాలు. కంటికి కనిపించినంత వేగంతో బూటు పక్కనున్న డ్రాగర్ని బయటికి లాగి వెనక్కి దూకబోయాడు. కదలకు మిస్టర్, కదిలితే ఏం చేస్తానో నాకే తెలియదు, మృదువుగా అతన్ని హెచ్చరించింది ఒక అందమైన ఆడకంఠం. చల్లటి రైఫిల్ బారల్ అతని మెడకు గట్టిగా ఆనుకుంది. తలని నేలకేసి బాదుకోవాలన్నంత డిప్రెషన్ షాడోకి అనిపించింది. ఏ ముహూర్తంలో టాంజేరులో అడుగుపెట్టిన క్షణం నుంచి అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఒక పని ఒక్కటంటే ఒకటి సజీవుగా సాగితే ఒట్టు. ఆల్ రైట్ బేబీ, నా ఓపిక నశించింది. రైఫిల్ని అవతల పెట్టి ఈ లెటర్ని తీసుకొని ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా ముందు నిలబడవద్దు అంటూ చేతుల్ని గాలిలోకి ఎత్తి మెల్లగా లేచి నిలబడ్డాడు. కిలకిలా నవ్వింది రైఫిల్ పట్టుకున్న యువతి. అలా నవ్వడంలో పొరపాటున షాడో మెడ మీద నుంచి జారి భుజాల మీద పడింది రైఫిల్ బారల్. కనుచివర నుంచి దాన్ని చూశాడు షాడో. ఏమాత్రం ఆలస్యం చేసినా అవకాశం చేజారిపోతుంది. భుజాల మీద ఉన్న బ్యారెల్ కొంచెం వెనక్కి జరిగి భుజానికి ఆనుకుంటే మళ్ళీ ప్రమాదంలో పడినట్టే. గాలిలోకి ఎత్తిన చేతుల్ని కత్తుల్లా అలాగే బిగించి వ్యాలెట్ డాన్సర్లా ఎడమ పాదం మీద గిర్రుని తిరిగాడు వెనక్కి. ఆ వేగానికి ఎగిరి అవతలికి పోయింది రైఫిల్ బ్యారెల్. స్ప్రింగ్ నైఫ్లా 45 డిగ్రీల యాంగిల్లో లేచింది అతని కుడికాలు. శరీరంలో ఉన్న శక్తి అంతా ఆ పాదంలో కేంద్రీకరించబడుతోంది. అదిరిపడి వెనక్కి దూకింది అతని వెనకే నిలబడి ఉన్న యువతి. నీ సంగతి తెలిసి కూడా ఆటలు పట్టించడం బుద్ధి తక్కువ అంత పని మరొకటి లేదని అర్థమైంది. ఆగు రాజు, ఆందోళన అంటూ అతన్ని వెలువరించబోతున్న కరాటే కిక్ని అడ్డుకోవడానికి చేతుల్ని ముందుకు దాచింది. అరక్షణంలో ఆమెను గుర్తుపట్టాడు షాడో. శరీరంలో ఉన్న శక్తినంతా కూడగట్టుకొని ముందుకు పోబోతున్న పాదాన్ని కిందకి దించాడు. అసలు నీకు కరాటే నేర్పింది ఎవరు? ఆ పెద్ద మనిషికి కొంచెం కూడా బుద్ధి లేదు. ఇసుకలో పడిపోయిన రైఫిల్ని అందుకుంటూ కోపంగా అన్నది సోవియట్ సీక్రెట్ ఏజెన్సీకి చెందిన సీక్రెట్ ఏజెంట్ నాద్యా. నిన్ను నా వెనక పంపిన బుద్ధిలేని ఆ పెద్ద మనిషి ఎవరో చెప్పు. ఆమెను అలాగే కౌగిలించుకొని గాల్లోకి ఎగరేసి అన్నాడు షాడో. కిలకిలా నవ్వి అతని మెడని కౌగిలించుకుంది నాద్య. ఈ రోజు కోసం ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? మొదట నిన్ను చూసి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. మోటార్ బోట్లో నుంచి రైఫిల్ పేలడం ప్రారంభం అవగానే నీటిలో ఉన్నది నువ్వేనని అర్థమైంది. వెంటనే నా గన్నని యాక్షన్లోకి తీసుకొచ్చాను అన్నది అతని చెవిని మునిపంటితో కొరుకుతూ. గతంలో హుయత్సాన్ అనే చైనీస్ సైంటిస్ట్కి ఎదుర్కోవడానికి ఆమెతో కలిసి పనిచేశాడు షాడో. అప్పుడు ఆమెను చూడగానే అప్పటి విషయాలు గుర్తుకు వచ్చి అదొక విధమైన ఆనందంతో గగ్గురు పొడిచింది అతని శరీరం. అదే సమయంలో కెవ్వు నరిచి అతన్ని వదిలిపెట్టింది నాద్య. లుక్ అవుట్ రాజు, లుక్ దట్ మానిస్టర్ అంటూ అతన్ని హెచ్చరిస్తూ పక్కకి దూకి రైఫిల్ని అందుకోవడానికి ప్రయత్నించింది. పసుపు రంగులో ఉన్న పెద్ద పెద్ద కళ్ళు బయటికి కనపడేలా నోరు తెరిచి బ్రహ్మరాక్షసులా ఆమె మీదకు దూకింది ఓల్డ్ బెగ్. దాని ముందు కాళ్ళకి తగిలి ఇసుకలో పడిపోయింది రైఫిల్.
దాని తల విసల్ని తప్పించుకోవడం చేతకాక ఇసుకలో వెలికిలా పడింది నాద్య. ముందు కాళ్ళను గాల్లోకి ఎత్తి ఆమె గుండెల మీద తొక్కటానికి రెడీ అయింది ఓల్డ్ బెగ్. కంగారుగా ముందుకు దూకి దాని మెడను గట్టిగా పట్టుకొని బలవంతంగా పక్కకు లాగాడు షాడో. ఇట్స్ ఆల్ రైట్ డార్లింగ్. నాద్య మన మనిషి, నన్ను చంపడానికి వచ్చిన శత్రువు కాదు. కూల్ డౌన్ డియర్, కోపం కొంచెం తగ్గించుకో అంటూ మృదువైన మాటలతో దాని తలను నిమిరి శాంతింపజేశాడు. ఆశ్చర్యంతో కన్నులు నిలుపుకొని చూసింది నాద్య. నోరు లేని మూగజీవాలంటే షాడోకి తగని అభిమానం అని ఆమెకి తెలుసు. మాలిమి చేయడానికి వీల్లేని పండ మొండి జంతువైన ఒక ఒంటె అతని మీద ఎటువంటి అభిమానం చూపించడం ఆమెకి అర్థం కాని విషయం అయ్యింది. అంతలోనే ఆమె చూపులు ఆ ఒంటె ముందు కాళ్ళ మీద వదిలాయి. రక్తంతో తడిసి ఎర్రబడి ఉన్నాయి అవి. రాజు, ఆ రంగు చూడు, ఏమిటది? ఆందోళనగా షాడోకి చూపించింది ఆ విషయాన్ని. నొసలు ముడివేస్తూ చుట్టూ చూశాడు షాడో. అక్కడికి 100 అడుగుల దూరంలో అతనికి కనిపించాడు లెటర్ని సముద్రంలో విసిరిన దృఢకాయుడు. షాడో సముద్రంలో దూకగానే పారిపోవాలని ప్రయత్నించాడు అతను. పగబట్టిన పాములా వెంటపడి పాదాలతో ఇసుకలో పడేసి మద్దించింది ఓల్డ్ బెగ్. ఆ రక్తం అతనిదే పాదాలను ఎర్రగా మార్చేసింది. రాజు, నాకు సందేహం కలిగింది, అడగనా? షాడోను ఆనుకొని నిలబడుతూ మృదువుగా అన్నది నాద్య. ఇసుకలో పెట్టిన కాగితాలను మడిచిపెట్టుకుంటూ అడగమన్నట్టు తల ఊపాడు షాడో. మీ సిబిఐలో మనుషులతో పాటు జంతువులను కూడా చేర్చుకొని ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. ఎన్ని సంవత్సరాల పాటు ట్రైనింగ్ అయింది ఈ ముసలి వంటే? ఓల్డ్ బెగ్ మొహం మీద అరచేత్తో చరిచి చిన్నగా నవ్వాడు షాడో. ట్రైనింగ్ ఇవ్వకముందే ఎంత గోల చేసింది, ట్రైనింగ్ ఇస్తే అసలు బతకనిస్తుందా? ఆశ్చర్యంగా చూస్తున్న నాద్యను అమాంతం ఓల్డ్ బెగ్ మీద కూర్చోబెట్టి తను కూడా ఆమె వెనక కూర్చున్నాడు. 2 సార్లు ఎగిరి గంతులు వేసి అతని పాదాలను పట్టి పీకడానికి ప్రయత్నించి డాంజర్ సిటీ వైపు పరుగులు తీసింది ఓల్డ్ బెగ్. నా టైం దగ్గర పడింది. గదిలో నుంచి కాలు బయట పెడితే ప్రాణాలతో గదికి చేరుకుంటాననే నమ్మకం లేకుండా పోయింది. అందుకే నాకు తెలిసిన విషయాన్ని లెటర్లో పొందుపరుస్తున్నాను. నన్ను వెతుక్కుంటూ వచ్చే ఇంటర్పోల్ మనుషులు దీన్ని చేజెక్కించుకోగలరనే నమ్మకం నాకు ఉంది అంటూ వ్రాసుకుపోయాడు ఆర్నాల్డ్. ఆ కాగితాలు చదువుతున్న నాద్య తల ఎత్తి షాడో వంక చూసింది. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే 10వ భాగం మళ్ళీ చెప్పుకుందాం ఫ్రెండ్స్, మా ఈ డిటెక్టివ్ నవల ఎలా ఉందో ఒక చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. దాంతోపాటు చిన్న లైక్ చేయండి. ఉంటాను, బాయ్.